అధికార పార్టీ నేతలంటే భయమో లేదంటే స్వతహాగానే అధికార పార్టీ అంటే అభిమానమో కారణం ఏదైనా సరే కొందరు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వృత్తి ధర్మంలో నీతి నిజాయితీ ఆయుధాలుగా నడుచుకోవాల్సిన వారు అధికార పార్టీకి కాపు కాస్తూ ప్రొఫెషన్కున్న పవిత్రతకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఏపీలో కొందరు పోలీసుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. అధికార పార్టీకి అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పచ్చపార్టీ నేతలంటే భయమో లేదంటే నిజంగానే ఆ పార్టీ అంటే ఇష్టమో కానీ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తూ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. హిందూపురం టౌన్ సీఐ ఈదూర్ బాషా టీడీపీకి వీర విధేయుడిలా ప్రవర్తిస్తున్నాడని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇందుకు ఆయన వ్యవహరించే తీరే కారణమంటున్నారు హిందూపురం వాసులు. స్థానిక టీడీపీ నేతలే పరమావధిగా పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇందుకు హోదా సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సీఐకి మధ్య జరిగిన ఆసక్తికర సంఘటనే నిదర్శనం. బంద్ను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన సీఐకి అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్న మీరు పసుపు చొక్కా వేసుకుని డ్యూటీ చేయండి సార్ అని కోరారు. పసుపు చొక్కా ఇచ్చేందుకు ప్రయత్నించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల ప్రతిపాదనకు నవ్వుకుంటూ సున్నితంగా తిరస్కరించి వెళ్లిపోయారు సదరు సీఐ. అధికార పార్టీపై స్వామి భక్తి చాటుకునే పోలీసుల్లో ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఓ ఉన్నతాధికారి ఉన్నారంటున్నారు స్థానికులు. ఇందుకు బంద్ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతల పట్ల ఆయన వ్యవహరించిన తీరే ప్రత్యక్ష సాక్ష్యమంటున్నారు. కానీ ధర్నా చేయకముందే ఒక 150 మంది పోలీసులు అక్కడ చేరి వచ్చిన నాయకుల్ని అరెస్ట్ చేయటం, బర్రెగొడ్ల బండిలో పెద్దారవీడికి 120 కిలోమీటర్ల పెద్దారవీడికి తీసుకెళ్లటం ఎంతవరకు సమంజసమని ఒకసారి అడుగుతున్నాం. బంద్లో పాల్గొన్న నేతలను అరెస్ట్ చేసి దారుణంగా అవమానించారు. నేతలను ఖైదీల తరహాలో సెల్లో వేశారు. తాను స్టేషన్కి వచ్చినప్పుడు లేచి నిల్చోలేదని అక్కసుతో సీఐ వ్యక్తిగత కక్ష తీర్చుకున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. మేము మాట్లాడుకుంటున్నాం, ఈలోపు సీఐ గారు వచ్చారంట, మేము చూడలేదు. సీఐ గారు వస్తే కూడా మీరు లేచి విషయ బొత్తుల శ్రీనివాస్ వస్తే కూడా మీరు లెగవరా అని చెప్పేసి కుర్చీలను తీసేయండి, ఒక పదజాలం కూడా ఇది కుర్చీలను తీపిచ్చేశారు. అప్పటికే 2.5 గంట సేపు నిల్చోన్న మా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. చట్టానికి లోబడి వ్యవహరించాల్సిన పోలీసులే ఏకపక్షంగా వ్యవహరిస్తే సామాన్యులకు న్యాయం ఎక్కడ దక్కుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి తీరు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. జర్నల్ డెస్క్, సాక్షి న్యూస్.